ఆయిషా యొక్క న్యూరల్ నెట్వర్క్ మనుషుల్లానే డిజైన్ చేయబడింది. ఈ యాప్ మొత్తం ఒక్కడివే డిజైన్ చేసావా? స్కూల్లో మనం 12 సంవత్సరాల్లో నేర్చుకునేది ఆయిషా 10 గంటల్లో నేర్చుకుంది. నీ కేక్ అంటే ఇష్టమా? కృతి నువ్వు కలిసి ఎలా చేస్తారో నాకు అనవసరం. నేను చెప్పిన పని వర్క్ రేపు దానికల్లా పూర్తయిపోవాలి. హాయ్ సామ్, వెల్కమ్ హోమ్. ఆయిషా, ఈరోజు మీటింగ్లో నన్ను చూడాలి. శామ్స్, కమాన్ మై ఫ్రెండ్, మై బ్రదర్, కూర్చో. నీకోసం చాలాసేపటి నుంచి చూస్తున్నాను. కూర్చో. హూ ఇస్ దిస్ బ్యూటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేటర్. చాలు, నువ్వు నా రూమ్కి చెప్పకుండా ఎందుకు వచ్చావు? నువ్వు నాతో మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. నేనేం అమ్మాయిని తీసుకురాలేదుగా. చిల్ మ్యాన్, జస్ట్ చిల్, కూర్చో. యాక్చువల్లీ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. నా ఇంట్లో ఎప్పుడైనా రైడ్ జరగొచ్చో నీకు తెలుసు కదా. జస్ట్ చిల్, రా కూర్చో. ఇది కరెక్ట్ కాదు సిద్ధు, ఇన్ఫార్మ్ చేయకుండా రూమ్కి రావడం. ఓకే. బాయ్ ఆయిషా. బాయ్. బాయ్. గివ్ మీ ద కీస్. కీస్ ఇచ్చా నాకు. ఇచ్చే అన్న కీసు. నాతో మరీ రూడ్గా మాట్లాడుతున్నావు. నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి. నాపై నమ్మకం లేదా చెప్పు. కీసు. నెక్స్ట్ టైం ఫోన్ చేసి వస్తా. అదేగా నాకు కావాల్సింది. బాయ్. ఆయిషా, ఇంకెప్పుడు నువ్వు ఇలా చేయకు. ఏం జరిగింది? తనైతే ఏమైనా మాట్లాడా? నిన్నేమైనా క్వశ్చన్స్ అడిగాడా? తను నేను ఎవరు అని అడిగాడు అండ్ కూర్చుని నన్ను అలా చూస్తున్నాడు. నువ్వు 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 అర్థం చేసుకోవాలా ఆయిషా? నీ గురించి ఎవరికి తెలీదు. షట్ 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 ఫక్ 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 షట్. ఐమ్ సారీ సామ్. ఇందులో నీ తప్పేం లేదా ఆయిషా? ఈ సిద్ధు అసలే పిచ్చోడు. వాడికి నేను కీ ఇవ్వకుండా ఉండాల్సిందే. ఎనీవే, నీ ప్రెజెంటేషన్ ఎలా జరిగింది? ప్రెజెంటేషన్ బాగానే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా జరిగింది. కృతి అక్కడ ఉంది, యూనో, అంతా తను చూసింది. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అది చాలా గ్రేట్ న్యూస్. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. కానీ ఆ తర్వాత సిద్ధార్థ్ ఎంటర్ అయ్యి మొత్తం రివర్స్ చేసేసాడు. వై? వై అంటే ప్రజెంటేషన్ తర్వాత వెంటనే పార్టీ అనౌన్స్ చేసేసాడు. ఏమన్నాడు తెలుసా? గాయ్స్, డ్రింక్స్ ఆన్ మీ, పార్టీ. నీకు పార్టీస్ నచ్చవా? పార్టీ అంటే జనాలు వస్తారు. జనాలు వస్తే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యా, కానీ అక్కడ కృతి కూడా ఉంటుంది కదా. సో 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 వాట్ ఆయిషా? తనని డేట్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావు, అందుకు ఇది మంచి ఛాన్స్. నో 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 ఇట్స్ టూ సూన్. నేను తన గురించి ఆలోచించకూడలేదు. దానికి తోడు నేను తనతో ఎప్పుడు మాట్లాడినా ప్రతిసారి ఏవో పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఇంకేం మాట్లాడినా. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇలాంటి స్టూపిడ్ కన్వర్సేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి రిహార్సల్స్ చేయడం బెస్ట్ వే అని. నేను ఎవరితో రిహార్సల్స్ చేయాలి? సిద్ధుతోనా? వాడి మొహం చూసావుగా. నేను హెల్ప్ చేస్తాను. కరెక్ట్గా చెప్పా. వెయిట్, నువ్వు కూడా అమ్మాయిగా? ఐ మీన్ అమ్మాయి లాంటి దానివేగా?
వర్కౌట్ అవ్వచ్చు. యాక్చువల్లీ నువ్వు హెల్ప్ చేయొచ్చు. శామ్, జాగ్రత్తగా విను. నా రీసెర్చ్ ప్రకారం క్లీన్ వాష్ తో షార్ప్ గా స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు ఇష్టపడతారు, కాన్ఫిడెన్స్ తో పాటు. కాన్ఫిడెన్స్ అయిన ప్రాబ్లం ఆయిషా. ఓకే, షేవ్ చేస్తాను. ఆయిషా, ప్రింట్అవుట్స్ రెడీ అయ్యా? ఐ థింక్ ఇది అంత కరెక్ట్ కాదేమో అన్న నాకు డౌట్. ఆయిషా, ఇది వర్కౌట్ అవుతుందంటావా? శామ్, ట్రస్ట్ మీ, ఓపెనింగ్ బాగుంటే కన్వర్సేషన్ అనుకున్నట్టు జరుగుతుంది. రెండోది ట్రై చేయి. నీ కళ్ళు స్పేస్ షిప్స్ నన్ను ఈజీగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళావు. నువ్వు ఖచ్చితంగా ఒక కీబోర్డ్వి, ఎందుకంటే నా టైప్ నీళ్ళు కనబడుతుందా? ఆయిషా, ఇవన్నీ నా వల్ల కావు. మన స్కేల్ 1 to 10, నువ్వేమో 9, నేనేమో 1. మన స్కేల్ 1 to 10, నువ్వు 9, నేను 1. ఆయిషా, ఇది వర్కౌట్ ఎలా ఉంది? మన స్కేల్ 1 to 10 అయితే నువ్వేమో 9, నేనేమో 1. ఓకే, ఇప్పుడేంటి? ఇప్పుడు మిగతా కన్వర్సేషన్ శామ్, నన్ను కృతి అనుకొని ఫ్లర్ట్ చేయి. ఓకే. హాయ్ కృతి, నిజంగా నువ్వు యునో నువ్వు చాలా యూ లుకింగ్ జస్ట్ లైక్ ఎ కంప్యూటర్. ఐషా, ఇది నా వల్ల కావడం లేదా ఐషా? ఇది నేను చేస్తానని నమ్మకం నాకు లేదా? రిలాక్స్ శామ్, పార్టీ ఎక్కడ? ద హౌస్ రెస్టో బార్. హాయ్ శామ్. హాయ్ ఐషా. ఆయిషా, నువ్వు నా పేరు కూడా మర్చిపోయావా సమీర్? ఐమ్ కృతి. సారీ. హాయ్ కృతి. సారీ, పొరపాటున వేరే ఫ్రెండ్ పేరు పిలిచాను. నన్ను చూస్తే తను గుర్తొస్తుందా? తను అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది, కానీ నీతో మాత్రం కంపేర్ చేయలేను. స్కేల్ 1 to 10 అయితే నువ్వేమో 9, నీకు కావాల్సిన 1 నేనే. థ్యాంక్స్ సమీర్. నీ క్లోజర్ ప్రజెంటేషన్ నేను చూశాను, అది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. శామ్, వర్క్ గురించి మాత్రం మాట్లాడదు. రైట్. లెట్ మీ ట్రై సంథింగ్ ఎల్స్. నువ్వు ఆ రోజు ఆఫీస్ రొమాన్సెస్ గురించి అడిగావు కదా, అసలు నీ ఒపీనియన్ ఏంటి? నా దృష్టిలో ఆఫీస్ రొమాన్స్ అనేది చాలా న్యాచురల్ అండ్ అంతే కాంప్లికేటెడ్ కూడా. కరెక్ట్గా డిసైడ్ చేయలేను. నేను నీకు హెల్ప్ చేయొచ్చా? తప్పకుండా, ఐ లైక్ దాట్. ఒకసారి ఆలోచించు. నీకు ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఓకే, నీకు ఆ పరిచయం ఇష్టమేనా? అఫ్ కోర్స్, నాకు చాలా ఇష్టం. మేబీ అతనిలో నీకు నచ్చే అన్ని క్వాలిటీస్ అతనిలో తప్పకుండా ఉండొచ్చు. అతని కళ్ళల్లోకి నువ్వు ఎప్పుడు చూసినా సరే అబద్ధం చెప్పాలనిపించదు. అతన్ని టచ్ చేసినప్పుడు ఒంట్లో కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ కలగచ్చు. ఒకవేళ ఆ అబ్బాయి నీతో ఒకే ఆఫీస్లో పనిచేస్తే నువ్వు తనతో పాటు ఉండడానికి ఒప్పుకుంటావా? సమీర్, ఇప్పుడు తను నీ ముందే కూర్చున్నాడు అనుకో, నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనుకో, వుడ్ యు బీ మైన్? కళ్ళల్లోకి సూటిగా చూడు. కాస్త ఫిల్మే అయింది కదా, మిగతా అంతా ఓకే, బట్ లాస్ట్ పార్ట్ మాత్రం కట్ చేద్దాం. అది కాస్త ఓవర్ అయింది. కానీ ఎలా మాట్లాడతాను? ఐషా, యు రెడీ శామ్? థ్యాంక్స్ ఐషా, థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ చేసావు.
వెస్ట్రనా లేక ఇండియనా? వెస్ట్రన్. అయితే ఇండియన్. ఆ మాత్రానికి నన్ను ఎందుకు అడగడం? నేను ఈ పార్టీకి రావాల్సిన అవసరం ఉందా? ఎస్, బట్ డోంట్ వరీ, నీకు నచ్చుతుంది. వీళ్ళతో మాట్లాడాలంటే నేను డ్రింక్ తీసుకోవాల్సిందే. నటాషా, సేద్ 2 drinks. లిజన్, ఐఎమ్ సీరియస్, ఓకే? కపూర్ ఒక క్లయింట్గా ఆల్మోస్ట్ మిస్ అయ్యాడు, అందుకే ఈరోజు పార్టీ ఇస్తున్నాను. ఇక్కడ ఎటువంటి సీన్ క్రియేట్ చేయొద్దు. అలా అనడం తప్పు సేద్. యు నో ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, రైట్? యా, ఆఫ్ కోర్స్, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఓ కమ్ ఆన్ సేద్, నేను చూసి చాలా నేర్చుకున్నాను. షేక్ చేయడంలో నేను ఎక్స్పర్ట్. వాచ్ మిస్టర్ కపూర్. ఓ మై గాడ్, Natasha is here. తను చాలా అందంగా ఉంది. ఓ మై గాడ్. ఆవిడెవరో నీకు తెలుసా? నో. మిస్టర్ రాఘవ చోప్రా డాటర్. సిద్ధార్థ్ తన బాస్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారా? నో, కీర్తి బాస్ కూతురే సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుంది. వాట్ అంటే? కాసేపు నువ్వు వెయిట్ చేయి, యూ విల్ సీ. ప్రతి పార్టీలో తనే స్పెషల్ అట్రాక్షన్. ఓకే, లెట్స్ గో గెట్ డ్రింక్. ఐ థింక్ వీ షుడ్. స్కేల్ 1 to 10 9 నువ్వైతే 1, నేను స్కేల్ 1 to 10 9 Sam! హాయ్, నువ్వు కూడా వచ్చావా? మన స్కేల్ 10 అయితే నువ్వేమో 9. వాట్? వాట్? నువ్వు పికప్ లైన్ ఏంటో కంప్లీట్ గా మర్చిపోయావా? నో 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 మన స్కేల్ దట్ ఈస్ సో క్యూట్. పికప్ లైన్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఎవరి కోసం? నో అది అమ్మాయి కోసం కాదు, ఇట్స్ నాట్ ఫర్ ఎ గర్ల్. మరి అబ్బాయి కోసమా? లేదు లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను హోమో టైప్ పర్సన్ కాదు. నేను ఎందుకు అలా చెప్పానంటే యు నో. ఓకే, రిలాక్స్. ఓసారి గట్టిగా శ్వాస తీసుకో. వెళ్ళి ఏదైనా డ్రింక్ తీసుకో. ఓకే, డ్రింక్. యా, నీకోసం ఒక డ్రింక్ తీసుకొస్తా. ఓకే ఓకే Okay. తొందరగా రా. అండ్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. Okay. నీకు సపోర్ట్ గా నేనుంటాను. ఓకే? హాయ్ శామ్. హాయ్. హాయ్. ఫక్ ఐషా, నేను స్టూపిడ్గా ఎలా బిహేవ్ చేశాను? 1 out of 10 నేను తనని 1 out of 10 అన్నాను. ఐషా, రిలాక్స్ సామ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నా గురించి తను ఏమనుకుంటుంది? నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనుకుంటుంది కదా. శామ్, సార్ నీకోసమే నేను చూస్తున్నాను. 2 pegs విస్కీ. సార్ మీరు తాగండి. పర్లేదు, తాగు శామ్. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు. సార్ చియర్స్. చేస్. బై ద వే, బ్రిలియంట్ ప్రజెంటేషన్. రాడికల్ చేంజెస్ చేశావు. ప్రతి ఒక్కరికి నచ్చింది. సార్ అదంతా టీమ్ ఎఫర్ట్ సార్. నువ్వు మరీ మోడెస్ట్గా మాట్లాడుతున్నావు యార్. ఈ కాలంలో 17-18 సంవత్సరాల కుర్రాళ్ళు $1 బిలియన్ కంపెనీలు నడుపుతున్నారు. మరి నీలాంటి కుర్రాడికి ఆకాశమే హద్దు బ్రో. ఎన్నాళ్ళని వేరే వాళ్ళ కోసం పనిచేస్తావు? ఎప్పుడైనా నీ గురించి ఆలోచించావా? నా కార్డ్ తీసుకో, దీనిలో నా పర్సనల్ నెంబర్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. గెస్ట్ టైం మొత్తం నువ్వే తీసుకోవడం తప్పు సమీర్. గోల్డెన్ బాయ్, ఈ కుర్రాడిని వదులుకోవద్దు. తను ఎక్కడికి వెళ్ళ మిస్టర్ కపూర్, మీరు నాతో రండి. మిమ్మల్ని చాలా మంది కలవాలనుకుంటున్నారు. అవునా? ఆఫ్ కోర్స్. చియర్స్. ఐషా, తను ఎక్కడుంది? తన కోసం సర్చ్ చేస్తున్నా. హే శామ్, హాయ్ క్యూట్ బాయ్. నేను నీకోసమే వెతుకుతున్నాను. గుడ్ ఈవినింగ్ మిసెస్ బెబర్. ప్లీజ్, నేను మరీ అంత ఓల్డ్ కాదు. నన్ను నటాషా అని పిలవచ్చు. పైగా ఇప్పుడు నువ్వే చూడు, మనిద్దరి చేతుల్లోనూ డ్రింక్స్ ఉన్నాయి. కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు. సో మనిద్దరం కలిసి ఒక లోన్లీ ప్లేస్లో మాట్లాడుతూ డ్రింక్ చేద్దామా? కమ్ ఆన్, నాలాంటి అమ్మాయిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. యూనో, నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ మై బాయ్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ. యా, మై బాయ్ ఫ్రెండ్. ఓ ఓకే, తను చాలా హ్యాండ్సమ్గా చాలా ఉంటుంటాడు. బాగుంటాడు. యా, చాలా బాగుంటాడు. ఓకే, నేను లవ్ చేస్తున్నా, తనే నా నేను అతన్ని యా ఓకే, షూర్. ఓకే, గుడ్ టు సీ యు అగైన్. గుడ్ టు సీ యూ మిసెస్ బెబర్. యా మీ టూ. టేక్ కేర్, బాయ్. చాలా బ్రిలియంట్గా హెల్ప్ చేసావు. ఓకే, ఇక్కడ ఉంది. తను పైన లెఫ్ట్ లో.
నేను ఇంకొక పెగ్ మిస్టర్ తీసుకోవాలనుకుంటున్నాను. కపూర్ ఈ రోజు మీరు చాలా తాగేసినట్టున్నారు. ఓకే, మీరు దీంతో ఆపేస్తే బాగుంటుంది. ఓకే. ఇదే లాస్ట్. హే శామ్ మై బాయ్. ఓ మై గాడ్, మిస్టర్ Hey, కపూర్, Sam. మిస్టర్ కపూర్. వెళ్ళిపోయాడా? డ్రింక్ మీ డ్రింక్ మీ డ్రింక్ మీ డ్రింక్ మీ. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు. ఓకే ఓకే. ఓ, ఇది ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూస్ కాదు, తాగితే చచ్చిపోతావు. నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా. అయితే నీది అమ్మాయి ప్రాబ్లం అయి ఉంటుంది, లేదంటే బాస్ది. రెండు. తాగు. సరే, వేరే విషయాలు మాట్లాడదాం. నేనేమంటున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నేను ఈ మధ్య రీసెర్చ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తెలుసా. నీకు తెలుసా, డీప్ మైండ్ అనే కంపెనీని గూగుల్ $2 million పెట్టుకొనేసింది. $2 million, శామ్. సో నువ్వు బిలియనర్ అయితే నేను కనీసం మిలియనర్ అవుతాను కా. ఒక్కసారి ఆలోచించు, మన ఇద్దరం కలిసి ఒక పెద్ద బెంచ్ కారులో డికాఫియా లాగా ఫారెన్లో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్న తెల్ల అమ్మాయిలు. అప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోతుంది బ్రో, మారిపోతుంది. సిద్ధు, కలలు కన్నా ఆపే. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? బ్రో, నీ లైఫ్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ బోరింగ్ జాబ్ వదిలేస్తావు కదా. ఒకవేళ ఐషా సిరి లేదా కృతిలా మారిందంటే అప్పుడు మామూలుగా ఉండదు. ఐషా నథింగ్ ఇస్ సీరియస్. బ్రో, నేను కూడా అదే చెప్తున్నా. అది కేవలం వాయిస్ మాత్రమే, కానీ నువ్వు టోటల్గా అమ్మాయిని తయారు చేసావు. జనం పిచ్చెక్కిపోతారు. సిద్ధు ప్లీజ్, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఐషా నీకు అలా యూజ్ అవ్వదు. మరి ఎలా యూజ్ అవుతుంది? చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పే ఎనర్జీ నాకు లేదు. ఓకే ఓకే. నేను బాగా ఎక్కువగా తాగేశాను. ఐ థింక్ నేను పడుకుంటే బాగుంటుంది. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో. కానీ నేను చెప్పింది ఆలోచించి ఒకసారి. ఐషా, నువ్వు ఇప్పుడు బయటికి రావచ్చు. టెల్ మీ సామ్, నేనేం చేయాలి? ఐషా, ఒకప్పుడు నా లైఫ్ ఇలా ఒంటరిగా లేదు. నాకు అమ్మ, డాడ్, తమ్ముడు అందరూ ఉండేవాళ్ళు. నాకు 13 సంవత్సరాల వయసులో కార్ యాక్సిడెంట్లో డాడ్ చనిపోయారు. అవినాష్, షిఫాల్ అని 2 ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళు కూడా దూరం అయ్యారు. తప్పు అంతా నాదే. ఆ తర్వాత నేను ఎవరికి క్లోజ్ కాలేకపోయాను. మేబీ వాళ్ళు కూడా దూరం అవుతారన్న భయం వల్లనేమో. ఇప్పుడు నాకంటూ ఉన్న ఫ్రెండ్ డ్రగ్ డీలర్ సిద్ధు మాత్రమే. వాడికి డబ్బు తప్ప ఇంకేం అక్కర్లేదు. ఇక కృతి, తర్వాత నా లైఫ్లోకి నువ్వు వచ్చావు. నువ్వు మనిషి కాకపోవడం వల్ల ఉన్న లాభం ఏంటంటే నువ్వు నన్ను జడ్జ్ చేయలేవు. నేను ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తావు. బహుశా అందుకేనేమో నిన్ను ప్రపంచం ముందుకు తీసుకెళ్ళడానికి భయపడుతున్నాను. నేను హ్యాండిల్ చేయగలనుకోవడం లేదా ఆయేషా? సో సిద్ధు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే
ఫ్రెండ్వి. యు మై ఫ్రెండ్. మేబీ నాకున్న రియల్ ఫ్రెండ్ నువ్వు మాత్రమే. శామ్, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ తెలీదు. నేను వెళ్ళాలనుకోవట్లేదు కూడా. ఎప్పటికీ నీతోనే ఉంటాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నేను నీ ముందే ఉంటాను. సరిగ్గా నీ కళ్ళ ముందే ఉంటాను. ఎప్పటికీ నీతోనే ఉంటాను. గట్టిగా శ్వాస తీసుకో. కళ్ళు మూసుకో. నన్ను ఫీల్ అవుతున్నావా? నీ ముందే ఉన్నాను. నీ ఎదురుగా ఉన్నాను. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. ఇంకేం ఆలోచించద్దు. నన్ను ఫీల్ అవ్వు. నీ హార్ట్తో నన్ను ఫీల్ అవ్వు సామ్. నీ లిప్స్తో కూడా, టోటల్గా నీ బాడీతో కూడా. నీ బాధ అంతా కూడా పోతుంది. పోయేలా నేను చేస్తాను. నేను ఒక మ్యారీడ్ మ్యాన్ కృతి. నేను వీకెండ్స్కి ఎలా బయటికి రాను? నువ్వు నా గురించి కేర్ తీసుకుంటావా? అఫ్ కోర్స్ బ్రో. అయితే నువ్వు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేయడం లేదు? ఎంతసేపటి నుంచి నీకు అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు బ్రో? ఐషా, నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. నేను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ ఉండనివ్వను. పులి బోన్లోకి ఎంటర్ అవ్వక తప్పదా? సిద్ధార్థ్ బబ్బర్ తన బలహీనతని మనం స్ట్రెంత్గా మార్చుకోవాలి. అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారా? తన కోసం స్పెషల్గా పర్సనల్ సర్వర్ ఏర్పాటు చేసుకున్నాడు. తన యాక్సెస్ ఓన్లీ తన దగ్గర ఉంటుంది. ఈ రోజు నా చేతుల్లో అయిపోయారు వాళ్ళు. అదంతా ప్రొటెక్టెడ్ కాదు. సిద్ధార్థ్ ఆ విషయం ఎవరికి తెలియదు అనుకుంటాడు. హలో, నా పేరు రఘురామ్. ఇది నా మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ ఐషా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్. మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇది యప్ బజార్లో చూడొచ్చు. YUPP బజార్లో చూడొచ్చు. దానికోసం మీరు ఇప్పుడే యప్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేయండి, లేదా www.yaptv.in లో లాగిన్ చేయండి. నా తెలుగు అక్కడ దీనికంటే బాగా ఉంటుంది, ప్రామిస్ చేస్తాను.